ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనము ఫాల్స్ ప్రాఫిట్స్ని, ఫాల్స్ పాస్టర్స్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది పెద్ద ఆమ్, ఏదో పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. అయితే మనం మోసపోకుండా ఉండడానికి అంతే, అంతకంటే ఏం లేదు. ఫాల్స్ ప్రాఫిట్స్ కానీ ఫాల్స్ ప్రీచర్స్ కానీ ఇలా ఉంటారు. హౌ టు మేక్ ఎ డిఫరెన్స్, హౌ టు సీ ద డిఫరెన్స్. చూడండి, రియల్ ప్రాఫిట్స్ కానీ రియల్ పాస్టర్లు కానీ డబ్బు కష్టపడాలి. ఫస్ట్ ఎక్కడ మనకు దొరికిపోతారంటే డబ్బు దగ్గర దొరికిపోతారు మన వాళ్ళు మనకు. సో డబ్బు కోసం ఎవరైతే ఆశపడుతుంటారో వాళ్ళు ఫేక్ పాస్టర్స్, ఫేక్ ప్రాఫిట్స్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంత ఛార్జ్ చేస్తుంటారు మనకు హీలింగ్ ప్రేయర్స్ కానీ, లేకపోతే ప్రాఫెసీ కానీ, లేకపోతే డెలివరెన్స్ మినిస్ట్రీ కూడా దయ్యాలు వెళ్ళగొడతామని చెప్పి ఒక అతని దగ్గర నెలకు 10,000 తీసుకున్నారు. దయ్యాలు వెళ్ళగొట్టింది లేదు, పెట్టింది లేదు. సో అలాంటి కేసెస్ కూడా మేము చూసినప్పుడు అనిపిస్తుంది, యాక్చువల్గా రియల్ ప్రాఫిట్స్కి ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వమని దేవుడు ఆజ్ఞించాడు. అంటే ఆయన ఇచ్చిన పవర్ని ఉచితంగా వాడాలి. వెన్ దే టచ్ దన్ మనీ, ఆ పవర్ పనిచేయదు యాక్చువల్గా. అయితే ఈ వీళ్ళు సతాను శక్తులతో పనిచేస్తుంటారు కాబట్టి, వాళ్ళతో టైఅప్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఆ నాటకం చేస్తుంటారు. కాబట్టి ఇది 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 ఈజీగా గుర్తుపట్టవచ్చు. దే డోంట్ టచ్ మనీ, వాళ్ళు ఆశపడరు. తర్వాత ఇంకా యూట్యూబ్లో వ్యూస్ కోసం వాళ్ళంతా ఇల్లీగల్గా వ్యూస్ చేయడము, పాస్ చేయడం, వ్యూస్ కోసము వేరే వాట్సాప్ గ్రూప్లలో వేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఇవి షేర్ చేయడం ద్వారా మీరు సేవ చేసినట్టు మీకు చాలా ఇది అవుతుంది అని చెప్పి దేవుని పేరు మీద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వ్యూస్ పెంచుకుంటారు. ఇది కూడా చాలా తప్పు. ఎవరైనా వ్యూస్ ఉన్నాయి అంటే చెక్ చేయండి, మీరు కూడా చెక్ చేయండి, చెప్పడం మాత్రం. తర్వాత దే డోంట్ కేర్ ఫర్ మేకప్. ఇంకా మేకప్ జెంట్స్, లేడీస్ వదిలేండి సరే, మేకప్ అని జెంట్స్ కూడా మేకప్ వేసుకొని వస్తున్నారంటే ఇక చూడండి, ఇక అసలు మేకప్ అంటేనే జెజబెల్ స్పిరిట్. సో ఇంకా వాళ్ళు ఏం పాస్టర్లో ఏం కథనో ఇంకా మీరే చెప్పాలి. తర్వాత దే ఆర్ డైరెక్టెడ్ బై, రియల్ ప్రాఫిట్స్ ఆర్ డైరెక్టెడ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రకారంగా చెప్పి నడుచుకునే వాళ్ళు నిజమైన ప్రవక్తలు. సాతాను చేత డైరెక్ట్ చేయబడ్డ వాళ్ళు ఫేక్ ప్రాఫిట్స్. కాబట్టి మనము కొన్నిసార్లు మేకప్ లేకుండా దీనంగా కూడా కొంతమంది ఫేక్ ప్రాఫిట్స్ ఉంటారు. ఇంకా మనకి ఇట్లాంటివి ఎలా చెప్తారు, ఎలా తెలుస్తుంది కరెక్ట్ అంటే హోలీ స్పిరిట్ మీదే ఆధారపడాలి. మనకు ఏదైనా మంచిగా అనిపించింది అని అంటే ఇంకా అది హోలీ స్పిరిట్. లేదేదో తప్పు ఉంది అనగానే ఇంకా అది కరెక్ట్ కాదు, హోలీ స్పిరిట్ మనకు చెప్తుంటారు అన్నట్టు. సో ఇలా మనం గుర్తుపట్టవచ్చు. దేవుడు మనందరికీ అటువంటి డిసర్నింగ్ స్పిరిట్ ఇచ్చి